ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను అనుదినము అనుక్షణము కాపాడుతూ భద్రపరుస్తూ ఆయన దయగలిగిన రెక్కల చాటున దాయిచున్నందుకై యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? వాగ్దానములతో మనలను ఆదరించి ధైర్యపరిచి బలపరుస్తున్నందుకై దేవునికి కృతజ్ఞులమైయుందుముగాక. యెహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు కొదువై ఉండదు. అవును, దేవుని మాట వలన మనము తృప్తిపరచబడుదుముగాక. దేవునిని ఆశ్రయించిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ప్రతి విషయములో కూడా ఆయన కృపచూపు దేవుడై ఉన్నాడు, సహాయము చేయు దేవుడై ఉన్నాడు. అందుకని మనము నిజంగా ఎంత ధన్యులమో కదా. యెహోవాని తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని మనము గ్రహించాలి. వాక్యం సెలవిస్తుంది, దేవుని మనము కలిగి ఉండటమే గొప్ప భాగ్యము. అవును, ఇంత గొప్ప దేవుని మనము ఆశ్రయించాము, ఆయన నామమందు విశ్వాసం ఉంచాము కనుక నిశ్చయముగా మనము ధన్యులము. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రాలయ్యా. మిమ్ములను ఆశ్రయించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకిచ్చారు. లోకములో ఎంతోమంది ఉన్నప్పటికీ నాయనా, అయ్యా మీరు మాకెంత గొప్ప ధన్యతనిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపలో భద్రపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. మిమ్మలను ఆశ్రయించిన నరులుగా మేము భూమి మీద ఉండాలి. అనేకులను మీ యొద్దకు మళ్లించు పాత్రలుగా ఉండాలి. అవును, మా ప్రతి పరిస్థితిలో ఏ మనిషిని ఆశ్రయించక, ఏ పరిస్థితుల వైపు చూడక, నిన్ను మాత్రమే ఆధారము చేసుకుని మీపై ఆనుకొని ఉండే గొప్ప భాగ్యము మేము కలిగి నిత్యము జీవించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక, సమాధానము కలుగునుగాక. తప్పకుండా ఇతరులకు ఈ లింక్ షేర్ చేయండి. దైవ దీవెనలతో నింపబడి ఆయనకు కృతజ్ఞులుగా బ్రతుకుదుముగాక. ఆమేన్.